ఇక మాటల్లో కాదు పనితనంలో చూపించేందుకు మార్కెట్ కమిటీ సిద్ధమైందా? ఒకటే హెచ్చరిస్తున్నా, రాబోయే కాలంలో మీకు మార్కెట్లో అక్రమాలు చోటు చేసుకోకుండా వారు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుందా? కొన్ని దుష్ట శక్తులు వాళ్ళు ఏదేదో మమ్మల్ని బదనాం చేస్తున్నారు. మార్కెట్ అభివృద్ధిని సైతం చేసి చూపించి తమ మార్కును పదిలం చేసుకోవాలని భావిస్తున్నారా? వెంటనే మంత్రి గారు స్పందించి దీన్ని ఎండా చేయడం జరిగింది. మార్కెట్ కమిటీ సభ్యులపై వస్తున్న ఆరోపణలపై చైర్మన్, వైస్ చైర్మన్ ఏమంటున్నారు? అన్ని రేపు అన్ని చెప్తాం. ఒకటే దుకాణం ఒకటే కాంట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కెట్ కమిటీ సభ్యుల ప్రతిపాదనలకు ఓకే చెప్పారా? మాటల్లో కాదు పనితనంలో చూపిస్తామంటున్న బోయిన్పల్లి మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్ఎబి న్యూస్ తెలుగు ఛానల్లో. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధిగాంచిన బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లి తమ మార్కును పదిలం చేసుకోవాలనే ఆలోచనతో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ సభ్యులు పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. బోయిన్పల్లి మార్కెట్ యార్డ్లో నెలకొన్న మరుగుదొడ్ల సమస్యతో పాటు రోడ్లు, కంచె ఫినిషింగ్, మంచినీటి సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో ఉన్న మార్కెట్ కమిటీ సభ్యులు ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు. నేను, మా వైస్ చైర్మన్ గారు, మా మెంబర్స్ కలిసి వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. అభివృద్ధి పనుల కోసం, నిధుల కోసం వెంటనే మంత్రి గారు స్పందించి దీన్ని ఎండా చేయడం జరిగింది. సికింద్రాబాద్ బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ లో 3 నెలల క్రితం పదవి బాధ్యతలు చేపట్టిన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డివి దేవేంద్రలతో పాటు మార్కెట్ కమిటీ సభ్యులు బోయిన్పల్లి మార్కెట్ కు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా సమస్యలు పరిష్కరించాలనే ఆలోచనతో పనిచేస్తున్నారు. అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లను సుందరీకరణ చేయడం, రైతుల విశ్రాంతి గదులను సుందరీకరణ చేసి మౌలిక సదుపాయాలు కల్పించడం, మార్కెట్ ప్రాంగణంలో రోడ్ల అభివృద్ధి, చుట్టూ కంచె ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనుల కొరకు వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రం అందించిన వెంటనే మార్కెట్ కమిటీ ప్రతిపాదన లేఖకు వెంటనే ఆమోదం తెలపడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ బాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మురుగుదొడ్లు ప్లస్ రోడ్స్, ఫెన్సింగ్, రైతు రెస్ట్ హౌస్, ఇవి మెయిన్. దీనికోసం ఇమీడియట్గా మంత్రి గారు స్పందించి ఈ పనులని నేను మీకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేయిస్తానని ఎండా చేయడం జరిగింది. బోయిన్పల్లి మార్కెట్ నుంచి సుమారు 10 కోట్ల వరకు ప్రతి సంవత్సరం ఆదాయాన్ని వ్యవసాయ శాఖకు అందించడం జరుగుతుందని, 5 కోట్ల రూపాయలతో బోయిన్పల్లి మార్కెట్ ను అభివృద్ధి పరచాలని మంత్రికి వినతి పత్రం అందజేయడంతో వెంటనే తమ అభ్యర్థనలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల వైస్ చైర్మన్ డివి దేవేందర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. త్వరలో బోయిన్పల్లి మార్కెట్లో నెలకొన్న సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని, తమను మార్కెట్ కమిటీగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయనున్నట్లు ఆయన తెలిపారు. మేము రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో అదే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఏవైతే చెప్పిండో దాని ప్రకారమే మేము ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. సార్, మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరుగుదొడ్లు సరిగా లేవు, అదేవిధంగా రోడ్స్ లేవు, మంచి నీటి సమస్య గురించి సిఓ గారు. వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి వచ్చిన చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డివి దేవేందర్లు మరింత ధైర్యంగా మార్కెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టేందుకు సిద్ధమయ్యారు. మార్కెట్లో ప్రధానంగా ఎదురవుతున్న డబుల్ కాంటా విధానానికి స్వస్తి పలకాలనే ఆలోచనతో ఉన్నారు. వ్యవసాయ శాఖ అనుమతులకు అనుగుణంగా వ్యాపారులు నడుచుకోవాలని, లైసెన్స్ ఉన్నవారు మాత్రమే మార్కెట్లో వ్యాపారాలు కొనసాగించాలని, అక్రమ మార్గంలో నడిచే వారికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులు సిద్ధమయ్యా. మార్కెట్ కమిటీపై వస్తున్న ఆరోపణలు డివి దేవేందర్ ఖండించారు. తాము ఎవరి నుండి డబ్బులు ఆశించడం లేదని, మార్కెట్లో అక్రమాలు జరగకుండా డబ్బులు కాంటా నిర్మూలనే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని దేవేందర్ అన్నారు. ఒకటే దుకాణం ఒకటే కాంట, ఒకే దుకాణం ఒకే కాంట. ఇది మా చైర్మన్ గారిది, నాది, మా మెంబర్స్ది ఒకటే నిదానం. కొన్ని దుష్ట శక్తులు వాళ్ళు ఏదేదో మమ్మల్ని బదనాం చేస్తున్నారు. చైర్మన్ గారు డబ్బులు తిన్నారు, మెంబర్స్ తిన్నారు, వైస్ చైర్మన్ తిన్నాడు అని. రేపు అంతా బట్టబదలు అయిపోతుంది. రేపు ఎవరు తిన్నారో ఎవరు మా ముంగటి రమ్మనో మేము చెప్తాం. డబుల్ కంటా వ్యవహారాల్లో వ్యాపారులు తమ పంతం మార్చుకోకుంటే అటు అధికారులపై ఇటు వ్యాపారులపై వ్యవసాయ శాఖ మంత్రికి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఎసోంటి ఇంత మచ్చ రాకుండా మేం చేయాలనుకుంటే కొంతమంది దుష్టశక్తులు మా మీద బురద జల్లానికి చూస్తున్నాయి. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏమన్నా ఉంటే ముఖం ముంగట రావాలి, కానీ సాటుకు తాకులాటలు పెట్టి తమాషాలు చూస్తున్నారు. వాళ్ళకి ఒకటే హెచ్చరిస్తున్నా, రాబోయే కాలంలో మీకు గుణపాఠం చెప్తామని. బోయినపల్లి మార్కెట్ లో గత కొద్ది రోజులుగా వేడి వాతావరణం నెలకొంది. మార్కెట్ లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేలా నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు వ్యాపారులకు హెచ్చరికలు చేస్తూ వారి పద్ధతి మార్చుకోవాలంటూ ఇప్పటికే పలుసార్లు హెచ్చరించారు. అక్రమ వ్యాపారులకు ఇక తమ పనితనాన్ని చూపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే బోయినపల్లి మార్కెట్ లో జరుగుతున్న వ్యవహారాలపై వ్యవసాయ శాఖ మంత్రితో పాటు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఓవైపు మార్కెట్ లో జరుగుతున్న అక్రమాలను అడ్డుకుంటూనే మరోవైపు మార్కెట్ అభివృద్ధి చేసి చూపించాలన్న తపనతో చైర్మన్, వైస్ చైర్మన్ మరింత పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. మార్కెట్ లో వ్యవసాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న డబుల్ కాంటా వ్యవహారం
కొలికి వస్తుందా లేక స్పీడ్ ముద్దున మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులకు వ్యాపారులు బ్రేక్ వేస్తారో వేచి చూడాలి. అమ్మా నాన్న, మీ కడుపులో మేము జన్మించడం ఎన్నో జన్మల అదృష్టం. మాకు మంచి జీవితాన్ని అందించిన మీకు పాదాభివందనాలు. మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలే. మాకు చక్కటి జీవితాన్ని అందించిన మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఇప్పాల రాములు, సుగుణ దంపతులకు 40వ వసంతాల వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఇప్పల రాములు కుటుంబ సభ్యులు, కుమార్తెలు, అల్లులు లావణ్య, మధు, దివ్య, సంపత్ కుమార్, దీపా, నిశాంత్ మరియు మనవళ్ళు, మనవరాళ్ళు. కంటోన్మెంట్ రాజకీయం సీన్ రివర్స్ అన్నట్లుగా మారిపోయాయా? ఇన్నాళ్ళు ఓ లెక్క, ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయా? నూట 18 నియోజకవర్గాలు ఓ లెక్క, కంటోన్మెంట్ మరో లెక్కగా ఉన్న పరిస్థితిలో మార్పులు వచ్చాయా? ప్రశ్నల వర్షం కురిపించిన నేతలు మాయమైన వేళ ఇప్పుడు కొత్త నామినేటెడ్ మెంబర్ కు కొత్త పరీక్షగా మారుతుందా? వాళ్ళు మనకు మన వాళ్ళు ఇవన్నీ వద్దులే, ఇవాళ మంచిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం అందుతున్న సమయంలో శ్రీ గణేష్ రేంజ్ పెరిగితే మరి ఎంపీ నిధుల ముచ్చటేమిటి? స్టేట్ వేరే, డిఫెన్స్ వేరే అని విడదీసి ఈ కంటోన్మెంట్లో ఉన్న ప్రజలకు మీకు బాగా అన్యాయం జరిగింది. ఏడాది పొడవులో తాను చేసింది చెప్పుకునే స్థాయిలో శ్రీ గణేష్ ఉంటే ఎంపీ ఈటల వీడియో కాల్ హామీలకే పరిమితం అవుతారా? కేంద్ర బీజేపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వ సహాయంతోనే ప్రస్తుత పరిస్థితులు కొనసాగుతున్నాయా? మరి ఎంపీ నిధులు తేవడంలో బానుక కొత్త పరీక్ష ఎదురు కాబోతుందా? బోర్డు నిధులతో పనులు ప్రారంభిస్తున్న బానుకకు ఎంపీ నిధులపై దృష్టి పెడతారా? రాష్ట్ర ప్రభుత్వ నిధులతో సర్దుకుపోతారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ రాజకీయాల్లో ఇప్పుడు పరిస్థితులు సీన్ రివర్స్ అన్నట్లుగా కనిపిస్తున్నాయి. గత 10 ఏళ్లలో కూడా ఆనాటి ప్రభుత్వం ఏమి ఇచ్చింది అంటూ నిందించిన రోజులు ఎక్కువగా ఉండగా ఆనాడు నామినేటెడ్ మెంబర్ గా ఉన్న రామకృష్ణ పలుమార్లు కోర్టుకెళ్లి మరి టీపీటీ బకాయిలను వసూలు చేసి తెచ్చిన సంఘటనలున్నాయి. ఆర్మీ సర్వీస్ ఛార్జీల విషయంలో ప్రయత్నం అంటూ మాటలతోనే నెట్టుకొచ్చినప్పటికీ ప్రతిసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం తమను 119 నియోజకవర్గాల్లో ఒకటిగా లెక్కించడం లేదంటూ మండిపడేవారు. రాజకీయాలను వేడెక్కిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు కూడా తన మాటలు వెడితే వేయించేవారు. ఇలా పనుల్లో రామకృష్ణ మంత్రాంగం పనిచేసినప్పటికీ ఎంపీ నిధుల విషయంలో మాత్రం సక్సెస్ కాలేకపోయినా టీపీటీ బకాయిల విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఇక ఆయన పదవి దిగిన తర్వాత వారి ముచ్చట పక్కన పెట్టి ఆయన పనుల్లో ఆయన నిమగ్నమయ్యారు. సర్వీస్ ఛార్జెస్ అనే అంశం ఆర్మీ దగ్గర ఉంది. మరి అన్ని విషయాలు మేమే కొట్లాడితే, అన్ని విషయాలు మేమే పోరాటం చేస్తే ఇంతమంది అపోజిషన్లు ఉన్నారు, అనేక వ్యూస్తో ఉన్నారు, అనేక పార్టీలతో ఉన్నారు, అనేక అభిప్రాయాలతో ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చేయాలి? ఎంతకాలం బీజేపీ కొట్లాడాలి? ప్రస్తుతం కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ జోరు కొనసాగుతుందనడంలో పెద్దగా ఆశ్చర్యపోయేదేం లేదు. గతంలో ఏనాడు లేని విధంగా పలు అభివృద్ధి విషయంలో మిగతా నియోజకవర్గంలో పోటీ పడుతూ నిధులు తీసుకొస్తుండగా ఇక అన్ని నియోజకవర్గాలు ఓ లెక్క, ఇప్పుడు కంటోన్మెంట్ లో మరో లెక్క అన్నట్లుగా మార్చేశారు. ఇన్నాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే పరిస్థితులు పోయి తన వంతుగా అంటూ నిధులు తీసుకురావడంతో అందరి నోటికి తాళం వేయడంతో పాటు ఒకటి వెనక ఒకటి అంటూ బంపర్ ఆఫర్లను కంటోన్మెంట్ కి రప్పిస్తున్నారు. మడ్ ఫుడ్ గ్రౌండ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు మంచినీటి విషయంలో ఆయన చేసిన మంత్రాంగం పనిచేయగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా తన నిధులు అందించి తన పాలన ఇలా ఉంటుంది అంటూ నిరూపించారు. ఇప్పుడు ఆయనకు సవాలు విసిరే పరిస్థితి పోయి ప్రత్యర్థులు మెచ్చుకునే పరిస్థితి రాగా టీపీటీ బకాయిల విషయంలో మాత్రం కోర్టుకు లాగడంతో ఆ బకాయిలను నేరుగా రప్పించే అవకాశం లేకపోవడంతో ఎలాగైనా జీవోని మార్పించేస్తే ఓ పనైపోతుంది అన్న ఆలోచనలు చేస్తుండగా పలుమార్లు ఆర్మీ సర్వీస్ ఛార్జీల విషయంలో ఒత్తిడి తెస్తూ నేను తెస్తున్నా మరి మీ డబ్బులు ఎక్కడా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ రోజు నేను 1 ఇయర్ లోపట్నే 23.5 కోట్లు స్పెషల్ బడ్జెట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి తీసుకురాగలిగానంటే ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నా, మెంబర్లు ఉన్నా కూడా వాళ్ళు కారణాలు పార్టీల మీద దూషించుకోవడం తప్పితే ఏనాడు గవర్నమెంట్ తోటి ఫాలో చేసి తీసుకురాలేదు. ఇప్పుడు అంతా బాగానే ఉన్నా కొత్త నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ కు మాత్రం
అగ్ని పరీక్ష అన్నట్లుగా ప్రస్తుతం మారింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అందుతుంది, మరోవైపు బోర్డు నిధులతో నామినేటెడ్ మెంబర్గా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉండగా మరి ప్రతి చోట ఎంపీ ఈటల గారి సౌజన్యంతో అని చెప్పుకోవడం మినహా ఏడాది పాలనలో ఏం తెచ్చారంటే ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితి. ఎంపీ ఈటల నిధులు తీసుకురావడంలో వారి వంతుగా ప్రయత్నాలు చేస్తున్నా వారి ప్రయత్నంగానే మిగిలిపోతుందే తప్ప ఇంతవరకు భారీగా నిధులు తీసుకొచ్చిన దాఖలా లేవు. ఎంపీ గారి చల్లని చూపుతో అని చెప్పుకోవడం మినహా ప్రతి చోట ఆయన నిధులు ఇస్తారని హామీ ఇవ్వడం మినహా ఇంతవరకు ఆశలో మాత్రం లేకపోగా ఇక ఎప్పుడు అంటూ త్వరలో అంటూ దాటవేస్తూ నడిపించాల్సిన పరిస్థితి. ఏడాది కాలంలో ఎంపీ ఈటల ద్వారా జరిగింది ఏమైనా ఉందా అంటే అది కేవలం నామినేటెడ్ మెంబర్ కుర్చీలోకి బానుకాను కూర్చోబెట్టడమే అంటూ చెప్పుకోవడం మినహా పెద్దగా నిధులు తెచ్చింది ఏమీ లేకపోగా ఇప్పుడు ఆ నిధులు తీసుకురావడం కాస్త బానుకాకు అగ్ని పరీక్షగా మారింది. ఓవైపు సర్వీస్ ఛార్జీలు లెక్క తెలియదు, మరోవైపు ఎంపీ గారి నిధులు అందడం లేదు. ఈ రెండింటి ఆ బోర్డు నుంచి సంబంధం ఉంది ఎవరికి అంటే బానుకా వైపే వేలెత్తి చూపిస్తున్న పరిస్థితి కాగా ఇప్పుడు ఆ మాటలకు చెక్ పెట్టేందుకు బానుకా నర్మదా మల్లికార్జున్ దంపతులు కష్టపడక తప్పడం లేదు. ప్రజలకు డెవలప్మెంట్ చేయడం మంచి అక్కట్లా అని సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదని కదా, మా ఎంపీ గారు ఉన్నారు. ఈ ఫండ్స్ వచ్చేది మా సెంట్రల్ గవర్నమెంట్దే కదా, మా కంటోన్మెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు ఇద్దరం చేస్తూ ప్రజలకు మంచి చేసే విధంగా ఉండడం హ్యాపీ. పరిస్థితులు ఇలాగే కొనసాగితే బానుక నామినేటెడ్ కుర్చీ దక్కించుకున్నా అందులో చేసింది ఏమీ లేదన్న రకంగా పరిస్థితి ఉండగా ఇక ఆ పరిస్థితి మారాలంటే ఎంపీ ద్వారా సర్వీస్ ఛార్జీలు నిధులు తీసుకురావాల్సిన పరిస్థితి కాగా ఓవైపు ఎమ్మెల్యే వరాజులతో కంటోన్మెంట్ లో తన పేరును పదిలం చేసుకుంటుంటే ఆనాడు ఉపాధ్యక్షులుగా అభివృద్ధితో పేరును సంపాదించుకున్న బానుక కాస్త ఇప్పుడు ఎదురుచూపులు చూడాల్సిన పరిస్థితి కాగా తెస్తామన్న నేతను కుర్చీ దింపిన బానుకకు ఇప్పుడు అగ్ని పరీక్షగానే పరిస్థితులు ఉండడం విశేషం. అంబేద్కర్ నగర్ ఎస్సీ యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గెలుపొందిన మారడపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్త నరసింహరావు తమ్ముడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు రాజకీయంగా మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ నగర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మోపిడి మధుకర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్. కంటోన్మెంట్ 4వ వార్డు హరిజన బస్తీలో ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. భారీ పొడుగ్గా చెట్లు ఉండడంతో ఎండిపోయిన కొమ్మలు విరిగి పడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురి కావాల్సిన వస్తుందని, తరచుగా చెట్ల కొమ్మలు విరిగి పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని చెట్లను పరిశీలించి ప్రమాదకరంగా ఉన్న కొమ్మలను తొలగించాలని 4వ వార్డు బీజేపీ నాయకుడు నాగభూషణ్ రెడ్డి కోరారు. కొన్ని రోజులుగా ఎండిపోయిన చెట్ల కొమ్మలు విరిగి పడుతుండడంతో క్షణక్షణం భయపడాల్సి వస్తుందని, ఆ దారి గుండా నడవాలంటే ఆందోళనకు గురి కావాల్సి వస్తుందని నాగభూషణ్ రెడ్డి తెలిపారు. ప్రమాదం జరగకముందే బోర్డు అధికారులు స్పందించి చెట్లను తొలగించడం గానీ లేక ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంత వాసుల నీటి కష్టాలు దూరం చేయడానికి త్వరితగతిన పనులు చేయడం జరుగుతుందని, అందులో భాగంగానే బోర్వెల్స్ తో నీటి సరఫరా జరపడం కోసం నూతన పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ బోర్డు నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ 6వ వార్డులోని భావనా కాలనీలో నూతనంగా పైప్లైన్ పనులు నామినేటెడ్ సభ్యులు భానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు. కలుషిత నీటి సమస్యతో పాటు బోర్వెల్ నీటి సమస్య తీర్చడం కోసం ప్రత్యేకంగా లైన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని భానుక స్పష్టం చేశారు. ప్రధానంగా బోర్వెల్తో పాటు కలుషిత నీటిపై దృష్టి పెట్టడం జరుగుతుందని, అవసరం ఉన్న చోట పైప్లైన్ ఏర్పాటు చేస్తామంటూ భానుక నర్మదా మల్లికార్జున్ తెలియజేశారు. అలాగే బోర్వెల్స్ కూడా మొత్తం 8 వార్డులలో కలిపి బోర్వెల్ నుండి కూడా ప్రతి ఇంటికి పైప్ లైన్ సదుపాయాలు కల్పిస్తున్నాం నీటి సరఫరాకి. కాబట్టి ఇప్పటి వరకు ఒక 5 వార్డులలో చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజులలో అన్ని వార్డులలో కలిపి బోర్వెల్ది కూడా సదుపాయాలు ప్రజలకు అందిస్తామని తెలియజేస్తాం. పవర్ లిఫ్టింగ్ పోటీలంటే చాలు ఆయనకు ప్రాణం. ఆ పోటీలో పాల్గొనే వారంటే చాలా ఇష్టం. ఆ కార్యక్రమాలకు అతిథిగా హాజరవ్వడమే కాదు, 20 ఏళ్లుగా వారికి బహుమతులు అందిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ క్రీడాకారులకు తన వంతు సహాయం అంటూ ఆ నేత ముందుకు సాగుతున్నారు. పోటీలు జరుగుతున్నాయంటే చాలు అక్కడ వాలిపోయి పోటీలు పూర్తయ్యే వరకు వేచి చూసి అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి తన వంతుగా ప్రోత్సాహం అందించి ఎప్పుడు సహాయం కావలసినా తాను ఉన్నానంటూ హామీలు అందిస్తున్నారు. ఇంతకెవరనైతే ఏంటి కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. టీపీ
టీపీసీసీ సెక్రటరీగా కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకుడిగా మంచి పేరును దక్కించుకున్న నాయకుడు నరసింహన్ కన్నన్. ప్రతి వారిలోనూ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. నరసింహన్ కన్నన్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలు అంటే చాలా ఇష్టం. ఎక్కడ పోటీలు జరిగినా అక్కడ అతిథిగా పాల్గొంటూ 20 ఏళ్లుగా వారికి బహుమతులు అందిస్తూ వస్తున్నారు. సోదరుడి బాటలోనే తాను అంటూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అరవింద్ కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తుండగా ఇరువురు క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తూ వారిలో ప్రోత్సాహాన్ని నింపుతున్నారు. కంటోన్మెంట్ తిరుమలగిరిలో డిస్ట్రిక్ట్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో అట్టహాసంగా జరిగాయి. మసిల్ కనెక్ట్ జిమ్ వారి సారథ్యంలో బెంచ్ ప్రెస్, డీడెడ్ లిఫ్ట్ విభాగంలో పోటీలు నిర్వహించగా డబ్ల్యూపీసీ తెలంగాణ వారి సహకారంతో జిమ్ ఆర్గనైజర్ రోమన్ సారథ్యంలో జరిగిన పోటీలో ముఖ్య అతిథిగా నరసింహన్ కన్నన్, అతిథులుగా అరవింద్, సంసాన్లతో పాటు పలువురు పాల్గొన్నారు. పోటీలో పలువురు పోటీపడి తమలో ప్రతిభను కనబర్చగా విజేతలతో అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లాల వారీగా పలువురు ఈ పోటీలో పాల్గొని మోడల్స్ ను గెలుచుకునేందుకు పోటీ పడగా అత్యంత ప్రతిభ కనబర్చిన వారికి మోడల్స్ ను బహుకరించి నరసింహన్ కన్నన్ శుభాకాంక్షలు తెలిపారు. 20 ఏళ్లుగా పలు చోట్ల పవర్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొంటూ విజేతలకు తన వంతుగా బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందని, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన వంతుగా పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నట్లు నరసింహన్ కన్నన్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ఆయన ముఖ్య ఉద్దేశం కాగా, ఓ క్రీడాకారుడిగా వారి పరిస్థితులు తెలుసుకుని వారికి తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ సోదరులు ముందుకు సాగుతుండడం విశేషం. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ ఎస్సీ సంక్షేమ సంఘం ఎన్నికలు ఆదివారం జరిగాయి. 72 ఓట్ల మెజార్టీతో మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరసింగరావు గెలుపొందారు. అంబేద్కర్ నగర్ లో ప్రతి సంవత్సరం నూతన కమిటీ ఎన్నికలను నిర్వహిస్తుంటారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో నరసింగరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. అంబేద్కర్ నగర్ అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని, అంబేద్కర్ నగర్ అభివృద్ధి లక్ష్యమని నరసింహరావు తెలిపారు. తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నరసింగరావు కృతజ్ఞతలు తెలిపారు. తాను పుట్టి పెరిగిన బస్తీకి ఏదైనా చేయాలని తపనతో పలుసార్లు అధ్యక్ష పదవి కొరకు పోటీ పడడం జరిగిందని, తన ఆశయం నెరవేరడం పట్ల నరసింగరావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో అంబేద్కర్ నగర్ అభివృద్ధి కొరకు ఎల్లవేళలా కృషి చేయనున్నట్లు నరసింగరావు తెలిపారు. అంబేద్కర్ నగర్ ఎస్సీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన నరసింగరావుకు శుభాకాంక్షలు తెలిపినందుకు పోటీ పడ్డారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు నరసింగరావును కలిసి శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ నగర్ అభివృద్ధి కొరకు ఎంతో తాపత్రయంతో ఉన్న నరసింగరావు గెలుపు పట్ల రేపాల వెంకటేశ్వర్లు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక్క మొదటి మెట్టు ఈయనకు ఆల్రెడీ సుబ్రహ్మణ్య స్వామి రావడమే అది మొదటి, ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలో మొదటి మెట్టు. ఇంకా మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ నరసింహరావును కలిసి శాలువతో సత్కరించి అభినందించారు. అంబేద్కర్ నగర్ లో పేదవాళ్లు ఎక్కువగా ఉన్నారని, వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేస్తూ అంబేద్కర్ నగర్ అభివృద్ధి కొరకు కృషి చేయాలని సంతోష్ యాదవ్ సూచించారు. పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు నరసింహరావును కలిసి అభినందనలు తెలిపారు. 122వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న కాషాయ శ్రేణులు వీక్షించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని ఏం ప్రకటన చేయబోతున్నారని, మన్ కీ బాత్ లో ఆయన మనసులో మాట ఏం చెప్పబోతున్నారంటూ అందరూ వేచి చూడగా అనుకున్నట్లుగానే ఆపరేషన్ సింధూర్పై ఆయన భారత సైనికులపై ప్రశంసలు గుప్పించారు. భారత సైన్యం విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ను నిర్వహించిందని, అందులో భారత సైనికుల పాత్ర ఎంతో గొప్పదంటూ తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా తిరంగా ర్యాలీలు నిర్వహించి వారిలో ఉత్సాహం నింపారని, కొందరు వారి పిల్లలకు సింధూర్ అని పేరు పెట్టుకుని తమకు మరింతగా ప్రోత్సహించారంటూ తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ ను సనత్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీక్షించారు. దాడికి ప్రతి దాడి 100 రెట్లు ఉంటుందని, ఉగ్రవాదులకు నివాళులు అర్పించే కార్యక్రమానికి ఇంట్లోకి చొరవడి కొడతామంటూనే వంకర తోకను కత్తిరిస్తామంటూ హెచ్చరించారు. ऊंचा कर दिया है। जिस प्रिसीजन के साथ, जिस सटीकता के साथ हमारी सेनाओं ने सीमा पार के आतंकवादी ठिकानों को ध्वस्त किया, वो अद्भुत है। ऑपरेशन सिंदूर ने दुनिया भर में आतंक के खिलाफ लड़ाई को नया विश्वास और उत्साह दिया है। కంటోన్మెంట్ 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మందల శ్రవణ్ సారథ్యంలో బూత్ నెంబర్ 51లో బోర్డు మాజీ సభ్యుడు లక్ష్మణ్ నివాసంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని బీజేపీ శ్రేణులు వీక్షించారు. మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం అహల్యాబాయి జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎన్నో దేవాలయాల నిర్మాణాల కొరకు అహల్యాబాయి చేసిన కృషిని కొనియాడుతూ దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలను మందల శ్రవణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. రసూల్పుర పోచమ్మ దేవాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నాయకులు మమత, పరశురాం, కెట్టు, సతీష్, సాయి, భూపాల్, శివ, మహేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు ఆసక్తిగా తిలకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించిన సందేశాన్ని వీక్షించారు. మన్ కీ బాత్ 122వ ఎపిసోడ్ను మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పార్టీ శ్రేణులతో కలిసి వీక్షించారు. అనంతరం లోకమాత అహల్యాబాయ్ 300 జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని రెజిమెంటల్ బజార్లో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అహల్యాబాయ్ జీవిత చరిత్రను తెలియజేస్తూ విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్ కుమార్ పాల్గొని విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ భాగ్యలక్ష్మి, మోండా డివిజన్ అధ్యక్షులు జిత్తు ప్రశాంత్, వైస్ ప్రెసిడెంట్ దేవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలపై అవగాహన కలిగి ఉండాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నాయకుడు మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చిర్రబోయిన సంతోష్ యాదవ్ సూచించారు. మోండా డివిజన్ కోనేరుకు చెందిన నవీన్ కు మంజూరైన ఎల్ఓసి పత్రాన్ని సంతోష్ యాదవ్ ఆదివారం అందజేశారు. అనారోగ్యానికి గురై నిమ్స్ లో చికిత్స పొందుతున్న నవీన్, సంతోష్ యాదవ్ సహకారంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నారు. 2,50,000 రూపాయల ఎల్ఓసి పత్రాన్ని వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరు చేశారు. నవీన్ కు మంజూరైన పత్రాన్ని సంతోష్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, ప్రతి పథకంపై డివిజన్ ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సంతోష్ యాదవ్ సూచించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో నిరుపేదలకు లబ్ధి చేకూర్చేలా ముందుకు సాగడం జరుగుతుందని సంతోష్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో వెంకట్రాజు, మల్లేష్, దేవేందర్, బాలరాజు, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్యాంసన్ రాజు తన జన్మదిన వేడుకలను కుటుంబ సమేతంగా చెన్నై వెలంగిని మాత సన్నిధిలో జరుపుకున్నారు. ఎప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉండే శ్యాంసన్ రాజు తన జన్మదిన వేడుకలను ఆ భగవంతుని సన్నిధిలో జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా తరలివెళ్లారు. ఉమ్మడి కుటుంబం సుమారు 40 మందితో వెలంగిని మాత అమ్మవారిని దర్శించుకుని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా చెన్నై వెలంగిని మాత సన్నిధిలో పలు సేవా కార్యక్రమాలను శ్యాంసన్ రాజు నిర్వహించారు. కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్యాంసన్ రాజుకు ఫోన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి శ్యాంసన్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. వెలంగిని మాత అమ్మవారి దర్శనానికి వెళ్లిన వారిలో శ్యాంసన్ రాజు కుటుంబ సభ్యులు నాగరాజు, చిట్టిబాబు, రవి, శ్రీను, నాని, చింటూ, నార్సింగ్, శ్యామల, పద్మ, భాగ్య, ఉమా, మేరీ, సోని, సీనా, ఉషా, స్వీటీ, శ్వేత, అన్ని చిన్నితో పాటు పాల్గొన్నారు. గడప గడపకు వెళ్లారు. మీ ప్రాంత సమస్యలు ఏమిటంటూ అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటి నుంచి వస్తున్న మంగళహారతులు, సన్మానాలు స్వీకరిస్తూ మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత తనదంటూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ 2వ వార్డులో స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షేక్ నయీం ఆధ్వర్యంలో బస్తీలో పర్యటనను ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టారు. ఈ సందర్భంగా పలు సమస్యలను షేక్ నయీం ఎమ్మెల్యేకు తెలియజేయగా వెంటనే అధికారులకు ఫోన్ చేసి సమస్యలు తెలియజేసి వెంటనే పరిష్కరించాలంటూ సూచించారు. 2వ వార్డులోని మసీద్ ఇలాహీ, మిలాద్ గల్లీ, గన్బజార్ హట్స్ వాటితో పాటు చుట్టూ ఉన్న బస్తీలో ఎమ్మెల్యే పర్యటన చేపట్టారు. మంచినీటి సరఫరా సరిగ్గా లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం, పాడైపోయిన రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యలను గుర్తించడంతో పాటు వెంటనే అధికారులకు తెలియజెప్పి పరిష్కరిస్తారంటూ హామీ ఇచ్చారు. షేక్ నయీం ఏర్పాటు చేసిన స్వాగతంపై సంతోషం వ్యక్తం చేయగా 2వ వార్డు బస్తీలో కలియ తిరిగి ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాత్రమేనంటూ షేక్ నయీం తెలియజేశారు. పర్యటనలో శ్రీహరి, వాహెబ్, ముబిన్, షాహెద్, యూసుఫ్, యాదగిరి, నగేష్, నరేష్, కిరణ్, తబ్రజ్, జుబేర్తో పాటు పలువురు పాల్గొన్నారు. వైట్ టీ-షర్ట్ సంవిధానం కార్యక్రమంపై 3వ రోజు ట్రైనింగ్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ట్రైనింగ్ లో భాగంగా అత్యున్నత ప్రతిభ కనిపించిన వారిని అభినందించడంతో పాటు సర్టిఫికెట్లను అతిథులు ప్రదానం చేశారు. గౌరవ్ అభిషేక్ జీ, తెలంగాణ ఐవైసీ ఇన్ఛార్జ్ ఖాలిద్ భాయ్, పీవైసీ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి సారథ్యంలో కార్యక్రమం జరగగా ఐవైసీ నేషనల్ ప్రెసిడెంట్ ఉదయ్ భానుజీ అధ్యక్షతన సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్, స్టేట్ సెక్రటరీ అరవింద్, కంటోన్మెంట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ హైదర్, ఉపాధ్యక్షుడు బానుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ శిక్షణా తరగతులు పార్టీ బలోపేతకానికి ఎంతగా ఉపయోగపడతాయంటూ వారు తెలియజేశారు. స్వయం ఉపాధి అవకాశాలతోనే ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారం అవుతామని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎల్ ఆనంద్ అన్నారు. తిరుమలగిరి లాల్ బజార్ లో ఎస్వీసీ ఎంటర్ప్రైజెస్ హౌస్ కీపింగ్ ప్రొడక్షన్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న ఎల్ ఆనంద్ నిర్వాహకుడు రాహుల్ ను అభినందించారు. శత్రు, శేఖర్, రాకేష్, నల్లరాజు, రోషన్, జోడీ బ్రదర్స్
ఝాన్సీతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన అతిథులను షాప్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.